యాక్టర్ని తీసుకొచ్చారు. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్, వాళ్ళకు రాను పోను ఛార్జెస్, వాళ్ళని ఉంచాల్సిన ప్రదేశం, ఇలాంటి వాటికి చాలా ఖర్చులు అవుతాయి. అవన్నీ ఎవరి నెత్తి మీద పడతాయి? ఎగ్జామ్ ఫీజు, కాలేజ్ ఫీజు, ఇంకో స్టేషనరీ ఫీజు, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఫీజు భారీ మొత్తంలో వసూలు చేస్తారు. వచ్చే సెలబ్రిటీస్కి ఎంత ఇస్తున్నారో మీకు ఐడియా ఏమైనా ఉందా? పెద్ద పెద్ద సినీ యాక్టర్లు తీసుకుంటే నాకు తెలిసి 50 లక్షలు వరకు. రీసెంట్గా ఒక కాలేజ్కి ఒక పెద్ద టాప్ హీరోయిన్ వస్తే 33 లక్షలు ఆమెకి ఇచ్చిన అమౌంట్. మళ్ళీ ఇంకా మిగతా అన్నీ ఉంటాయి కదా, మిగతా మొత్తం 10 lakhs పెట్టి ఒక ఈవెంట్ చేస్తారు. ఈవెంట్ చేయాలి. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎప్పుడైతే అవి ప్రైవేట్ అయ్యాయో వాళ్ళ ఉద్దేశం విద్యని పెంచడంతో పాటు లాభార్జన. ఈ సమాజం ఒక పిల్లవాడిని కొనిందంటే వాడి మీద పెట్టుబడి పెడుతుంది. కాబట్టి అతను ఎవరు ఆస్తి? సమాజపు ఆస్తి, సమాజానికి ఉపయోగపడాలి. ఆ కాన్సెప్టు ఈ విద్యా సంస్థలకి లేదు. ఒక బాధ్యత గల పౌరుడుగా పెంచడం అనేది విద్యా సంస్థల యొక్క లక్ష్యం. వెల్కమ్ టు సాస్ టీవీ, దిస్ ఇస్ రిహాన్. నెల్లూరులో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఇది కొత్త ట్రెండ్ అనాలో చెత్త ట్రెండ్ అనాలో అర్థం కావట్లేదు. సో అసలు ఆ ట్రెండ్ ఏంటంటే, ఈ కాలేజెస్లో ఏదైతే టాప్ కాలేజెస్ మన నెల్లూరులో ఉన్నాయో అలాంటి కాలేజెస్కి ఒక సెలబ్రిటీలు రావడం, ఆ సెలబ్రిటీల చేత డ్యాన్స్లు వేయించడం, ఒక మోటివేషన్ అనేది ఉండదు. ఓన్లీ డ్యాన్స్లు వేయించడం, ఆ సెలబ్రిటీలకు ఒక అమౌంట్ ఇవ్వడం, పంపించడం. అసలు ఈ ట్రెండ్ కొత్తదా చెత్తదా మీరే నిర్ణయించే ముందు మనతో ఒక గెస్ట్ ఉన్నారు. సార్ పేరు శ్రీధర్. సార్తో ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం. అసలు ఈ ట్రెండ్ గురించి పూర్తి వివరాలు ఈ ఇంటర్వ్యూలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే సార్. నమస్తే. సో యాక్చువల్గా ఇంట్రడక్షన్లో అన్నమాట మీరు ఏకీభవిస్తారా? అంటే కొత్త ట్రెండా చెత్త ట్రెండా? ఎందుకంటే ఫ్యాకల్టీ పేరుతో ఒక సెలబ్రిటీస్ని తీసుకురావడం, అంటే ఫీమేల్ సెలబ్రిటీస్ని తీసుకురావడం, అక్కడ వాళ్ళ చేత డ్యాన్స్లు వేయించడం కొన్ని కాలేజెస్లో, అంటే మన నెల్లూరులో ఉన్న కొన్ని కాలేజీలు ఇలా చేయడం జరుగుతుంది. ఇది యువతని పెడద్రో పట్టిస్తున్నాయా లేదంటే యువతికి ఒక మోటివేషన్ అవుతుందా? మీ మాటలో చెప్పండి. సాస్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వాస్తవంగా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది మంచిదా చెడ్డదా అంటే 100% చెడ్డది. ఇప్పుడు విద్యార్థులు ఏం నేర్చుకోవాలి అంటే, ఎలా మంచి మార్కులు సంపాదించాలి, ఎన్ని ప్రాజెక్టు వర్కులు చేయాలి, ఎలా కాంపిటీషన్స్లో గెలవాలి, లేదా ఏమన్నా ఒక ఇంటర్వ్యూస్లో కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అలా ఇంటర్వ్యూస్లో గెలుపొంది ఆలోచనతో ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళు ఇంజనీరింగ్ కూడా అయిపోతుంటుంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ దాంట్లో జాయిన్ అవుతారు. అసలు చదువు అంటే దానికి మళ్ళీ కోర్స్ తీసుకుంటారు, ఇంగ్లీషు కోచింగ్ తీసుకుంటారు. నువ్వు చదువు అంటే ఏంది? కమ్యూనికేషన్ స్కిల్ రావాలి. సపరేట్గా తీసుకుంటారు, కంప్యూటర్ కోచింగ్ కూడా సపరేట్ తీసుకుంటారు. నైపుణ్యాలు అభివృద్ధి చెందాలి. అలాంటి అభివృద్ధి చెందకుండా వాళ్ళు పుస్తకాలు పట్టుకొని దాన్ని చదివి దాన్ని పాస్ అవటం వల్ల ఏం లాభం లేదు. సో ఎలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి విద్యార్థులు అంటే, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. అంతేగాని ఇప్పుడు యానివర్సిటీ అంటే సంవత్సరానికి అదే ఉత్సాహంగా జరుపుకుంటారు, అంతవరకు ఓకే. అయితే అది కూడా ఎట్లుండాలంటే, వాళ్ళల్లో వాళ్ళు కొన్ని కాంపిటీషన్స్ పెట్టి, మాకు చిన్నప్పుడు స్టూడెంట్సే ఎక్కువ పార్టిసిపేట్ చేయటం, వాళ్ళల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసే విధంగా వార్షికోత్సవాలు ఉండాలి. వాళ్ళు ఏమన్నా పాట పాడేవాళ్ళు అయితే లేదా డ్యాన్స్ వేసేవాళ్ళు అయితే వాళ్ళని అభివృద్ధి పరచడం, లేదైనా ఇంకేమైనా స్కిల్స్ ఉంటే దాన్ని ప్రదర్శించడానికి ఒక వేదిక, వాళ్ళల్లో ఉండే టాలెంట్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా వార్షికోత్సవాలు ఉండాలి. అలాంటి వార్షికోత్సవాలు ఇప్పుడు ఫాల్స్గా అయిపోయినాయి. ఏంటంటే ఎవరో ఎక్కడి నుంచో ఒకరిని తీసుకురావటం, అది వాళ్ళు ఏ సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, సినీ వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకోరు అయి ఉండొచ్చు. అక్కడ వాళ్ళ బిహేవియర్ కూడా అంటే కొంతమంది, అంటే అందరినీ మనం ఏం చెప్పలేం కానీ కొంత వెగటుగా అనిపిస్తుంటుంది వాళ్ళ మాట్లాడేప్పుడు. నేను కూడా చాలా వాటిల్లో చూసినా ఈ మధ్యకాలం. ఒక యాంకర్ ఎవరో వస్తారు, వచ్చి నువ్వే కాలేజ్ అంటారు.
పలానా కాలేజ్ దాంట్లో కో ఎడ్యుకేషన్ ఉందా అంటారు. కో ఎడ్యుకేషన్ ఉందా అంటే అబ్బాయి అయితే గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటారు వెంటనే, అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ ఉందా అంటారు. ఇదే అంటే కాలేజీకి పోవటంలో లక్ష్యం ఏంది? వాళ్ళ లక్ష్యం బాయ్ ఫ్రెండ్ని లేదా గర్ల్ ఫ్రెండ్ని సంపాదించడమా? కాదు, ఒక మంచి నైపుణ్యాలు సంపాదించడం, ఆ నైపుణ్యాలతో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించడం, దాంట్లో అతని లైఫ్ సెటిల్ అవటం, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక యువకుడు తయారవ్వాలి. ఇది కాలేజీల లక్ష్యం, యూనివర్సిటీల లక్ష్యం. కానీ వీళ్ళు అడిగే మాట్లాడుతున్నాయి చూడండి, అటు పోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి అనే కాడికి ఎలా వస్తున్నాయి. తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఈ సెలబ్రిటీస్ వచ్చినందువల్ల కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. ఆడ వాళ్ళందరూ వీళ్ళు ఎగబట్టం, ఆ ఫోటోలు తీసుకోవటం, ఒక లేడీ అయితే వాళ్ళ చుట్టూ మోగటం, అది కాదు మనం నేర్చుకోవాల్సిన సంస్కృతి. ఒకవేళ ఎవరన్నా సెలబ్రిటీస్ వచ్చినా వాళ్ళు ఎలా ఉండాలంటే, మీరు ఇందాక మోటివేషన్ చెప్పాడు నాకు. మీరు అంటుంటే నాకు ఇందాక సర్వోదయ కాలేజ్ అని మేము చిన్నప్పుడు చదివాం. ఓకే. ఆ కాలేజీలో ఒకసారి గొల్లపూడి మారుతిరావుని పిలిచారు. అప్పుడు అతను ఒక గొప్ప స్పీకర్, చాలా గొప్ప ఆ స్పీకర్ అతను చెప్పిన వాటిని విని ఇన్స్పైర్ అయ్యాం మేము. ఓకే. ఒకసారి ఇప్పుడు కూడా గుర్తుంది, ఎన్నో సంవత్సరాలు మేము చెప్పింది 84, 85, 86లో ఇప్పుడు గుర్తుంది ఆయన అంటే ఎలా ప్రజలు మోసపోతారు అనే విషయం మీద మాట్లాడుతూ ఒకసారి ఒక ఆయన పేపర్లో ఒక మాట వేసాడంట, హౌ కెన్ యూ రైట్ వితౌట్ పెన్ అని పేపర్లో వేసి 10 రూపీస్ పంపించండి, 10 రూపీస్ పంపిస్తే నేను మీకు సమాధానం ఇస్తాను అంటే కొంతమంది పంపించారంట. దానికి ఆన్సర్ ఏం చెప్పంటే, యూ ఫుల్ రైట్ విత్ పెన్సిల్. ఓకే. పెన్తో కాకపోతే పెన్సిల్లో రాయి, ఆల్టర్నేటివ్ ఈ ఉద్యోగం కాకపోతే ఆ ఉద్యోగం తీసుకో. నువ్వు బ్యాంక్ ఉద్యోగం రాలేదా, లేదా ఇంజనీరింగ్ ఈ ఎగ్జామ్ ఏదో దాంట్లో కంప్యూటర్ ఇంజనీర్ అవ్వలేదా, ఇంకో దానికి వెళ్ళు, నిరాశ చెందొద్దు. అలా ఉంటే స్పీకర్స్ కానీ వస్తే వాళ్ళకు ఉపయోగం. లేదా ఇలాంటి వాళ్ళు వస్తే దీనివల్ల ఒక పైసా కూడా నాకు తెలిసి ఉపయోగం లేదు. ఆ ఒక్కసేపు వాళ్ళు ఏదో ఆ డ్యాన్సులు వేస్తే చూసి ఆనందపడటం తప్ప వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఇక్కడ ఆనందంతో పాటు ఆనందం ఓకే, మీరు చెప్పినట్టు ఒకవేళ ఆనందం వస్తుంది, దాని తర్వాత ఎంత బటన్ పెరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బటన్ ఎవరి మీద పడుతుంది? అటు స్టూడెంట్స్ మీదే పడుతుంది. అది ఇదొక మంచి పాయింట్ చెప్పారు మీరు, నిజమే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏమన్నా ఎక్కువ వీళ్ళు పిలిచారు, వాళ్ళకి అయ్యే ఖర్చులు ఇవన్నీ అంటే వీళ్ళు ఈ స్కూల్స్ ఏంటంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎప్పుడైతే అవి ప్రైవేట్ అయ్యాయో వాళ్ళ ఉద్దేశం విద్యని పెంచడంతో పాటు లాభార్జన. ఏ ప్రైవేట్ సంస్థ అయినా అది విద్యా సంస్థ కావచ్చు లేదా ఇంకో సంస్థ కావచ్చు, ప్రైవేటు సంస్థ యొక్క ఉద్దేశం ఏంది? లాభార్జన. లాభాలని సంపాదిస్తూనే ఉంటాయి. ఇవి కొన్ని లక్షలు వీళ్ళ మీద పెట్టుబడి పెట్టచ్చు. సపోజ్ మీరు ఏమన్నా చెప్పినట్టు ఎవరన్నా గొప్ప సెలబ్రిటీని, ఎవరో సినీ యాక్టర్ని ఒక తీసుకొచ్చారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్, వాళ్ళకు రాను పోను ఛార్జెస్, వాళ్ళని ఉంచాల్సిన ప్రదేశం, ఇలాంటి వాటికి చాలా ఖర్చులు అవుతాయి, లక్షల్లో అవుతాయి. మనమే చిన్న చెప్పాల్సిన ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంతో డిమాండ్ చేస్తారు. అవన్నీ ఎవరి నెత్తి మీద పడతాయి? ఖచ్చితంగా విద్యార్థులు. ఎందుకంటే వీళ్ళేం పెట్టుకోరు దాన్ని, ఇది పబ్లిసిటీ పర్పస్. మా దగ్గర ఇలాంటి సెలబ్రిటీస్ వచ్చారు, ఇంత బాగా రోజు గడిచింది, వాళ్ళొక పబ్లిసిటీ. అందరు ఇప్పుడు పలాని అబ్బా దీనికి ఎంతమంది వచ్చారని వాళ్ళు అనుకుంటారు తప్ప, భ్రమ తప్ప, మరుసటి రోజు కల్లా అన్నీ మర్చిపోతారు. అదే కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆ పబ్లిసిటీ పర్పస్, మెయిన్ పబ్లిసిటీ పర్పస్ వలన ఒక పక్క స్టూడెంట్స్కి బర్డను, ఇంకో పక్క కూడా దాని అనవసరమైన పని. ఎగ్జామ్ ఫీజు, కాలేజ్ ఫీజు, ఇంకో స్టేషనరీ ఫీజు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఫీజు భారీ మొత్తంలో వసూలు చేస్తారు. సో ఈ భారీ మొత్తంలో వసూలు చేసేది వచ్చే సెలబ్రిటీస్కి ఎంత ఇస్తున్నారో మీకు ఐడియా ఏమైనా ఉందా? ఉండొచ్చు. నా తెలిసి లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షల పైన ఎవరు అంటే చిన్న వాళ్ళైనా 10 లక్షలు ఈజీగా ఉంది. ఇంకా పెద్ద పెద్ద సినీ యాక్టర్లు తీసుకోవాలంటే నా తెలిసి 50 లక్షలు వరకు.
50 రీసెంట్ గా ఒక కాలేజ్కి ఒక పెద్ద టాప్ హీరోయిన్ వస్తే 33 లక్షలు ఆమెకి ఇచ్చిన అమౌంట్. చూడండి ఎంత దారుణమైన విషయం. సో అప్కమింగ్ హీరోయిన్స్ వస్తే వాళ్ళకి ఇచ్చింది 5 to 10 lakhs. 10 lakhs. సో ఇదంతా కూడా అంటే ఒక ఈవెంట్ కి ఒక సెలబ్రిటీస్ కోసమే 50 లక్షలు అరౌండ్ అటు ఇటుగా పెట్టాల్సి వస్తుంది. సో ఇది కాకుండా మళ్ళీ ఇంకా మిగతా అన్నీ ఉంటాయి కదా, మిగతా మొత్తం 10 lakhs పెట్టి ఒక ఈవెంట్ చేస్తుంది. ఈవెంట్ చేయాలి. సో ఇది ఎలా తీసుకోవాలి ఇదంతా కూడా? అంత అది పెద్ద, నాకు తెలిసి అది గొప్ప ఈవెంట్ కాదు. ఈవెంట్ అంటే పిల్లల్లో ఉండే సృజనాత్మకతని, వాళ్ళ టాలెంట్ని వెలికి తీయటమే. అలా వార్షికోత్సవాలు జరగాలి. దాంట్లో కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంది. ఎవరైతే వాళ్ళ ప్రదర్శన, వాళ్ళకుండే టాలెంట్ని దాంట్లో ప్రదర్శిస్తారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత చూసే ప్రేక్షకులు కూడా అబ్బాయి ఇంత బాగా వేసాడని అదొక ఎంటర్టైన్మెంట్ ఉంది. అంతేగాని ఎక్కడి నుంచో తీసుకొస్తే దానివల్ల వాళ్ళకేమీ వరగదు, దానికేం ఒరిగేది లేదు, పెట్టేది లేదు. కాలేజీల్లో కూడా వాళ్ళ టాలెంట్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో స్టూడెంట్స్ అంటే మంచి ఇలాంటి ఈవెంట్స్ గ్యాదర్ చేస్తారు, ఇలాంటి సెలబ్రిటీస్ వస్తాయి, ఇవి చూసి జాయిన్ అవుతున్నారా లేకపోతే నిజంగా ఎడ్యుకేషన్ కోసం జాయిన్ అవుతారు అనేది మనకు తెలియట్లేదు. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ రోల్ కూడా ఒకటి ఉంది. కాలేజెస్ సెలక్షన్స్లో పేరెంట్స్ రోల్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ఎంబీబీఎస్ కాలేజ్ లాంటివి మెడిసిన్ కాలేజీలు చేరాలంటే పేరెంట్స్ ఖచ్చితంగా దాన్ని ఫిల్టర్ చేస్తారు, ఏ కాలేజ్ అయితే మా పిల్లోడికి బెటర్ అనేది. మరి పేరెంట్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టేనా దీనికి? నాకు తెలిసి ఇది పేరెంట్స్ సపోర్ట్ చేయరు. ఎందుకంటే మా సర్కిల్లో మేము చూసిన విధానం ఏంటంటే, మా వయసు ఏంటంటే మా పిల్లల్ని కాలేజీలో చేర్పించే వయసు. ఓకే, ఏ పిల్లలైనా కాలేజీలో చేర్పించాలి అంటే ఆ కాలేజీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తారు, అక్కడ బిహేవియర్ చూస్తారు, అక్కడ నేర్పించే విద్యా విధానం గురించి తెలుసుకుంటారు. అక్కడికి వచ్చే ఒకవేళ ర్యాంకులు కూడా చూస్తారు. దాంట్లో ఎంతవరకు అది వేరే ఇష్యూ. ర్యాంకులన్నీ నిజమైనయా, ర్యాంకులు బట్టితో వచ్చాయా, అవన్నీ తర్వాత ఇష్యూ. అయితే ర్యాంకులు కూడా చూస్తారు. ఒక్కరోజేదో సెలబ్రిటీస్ పిలిచారని మాత్రం ఏ పేరెంటు పిల్లల్ని అక్కడ చేర్పించరు. అదొక విషయం. అయితే ఈ విద్యా వ్యవస్థ, ప్రస్తుతం విద్యా వ్యవస్థ కూడా నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ఇంకోటి ఏంటంటే, మేము ఇట్లా చూస్తూ ఉంటాం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవన్నీ అయిపోతూ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కానీ 10th ఎగ్జామ్ కానీ అయిపోయిన తర్వాత ఈ వ్యానుల్లో వానిల్లో పిల్లలు వస్తూ ఉంటారు. లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు ఆ పేపర్లు చించి ఇసిరేస్తారు. వాటిని చూస్తే నాకు బాధపడాలా, ఈ లెక్చరర్స్, ఈ కాలేజెస్ ఏం చేస్తున్నాయని నేను చాలా దిగులు పడతాను. ఎందుకంటే పర్యావరణ విద్య అని ఉంది వాళ్ళకి, ఒక సబ్జెక్ట్ ఉంది. అసలు యాక్చువల్గా ఎంబీబీఎస్లో నీతి శాస్త్రం ఒకటి ఉంది. ఎంబీబీఎస్లో నీతి శాస్త్రం ఉంది. ఖచ్చితంగా అది దాంట్లో రావాలని, పాస్ కావాలి. కానీ దాంట్లో ర్యాంకుని క్యాల్కులేట్ చేయరు. ఎప్పుడైతే ర్యాంకులు క్యాల్కులేట్ చేసి తీసి పక్కన పెట్టేస్తారు. ఇది కూడా అంతే. పర్యావరణ విద్య ఉంది, వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు అలా పేపర్లు, ఆ పేపర్ దేనివల్ల ఎట్లా ప్రొడ్యూస్ అయింది, అలా చించినందువలన ఎంత మళ్ళీ ఎన్ని చెట్లు మనం నరకాల్సి వస్తుంది, మళ్ళీ ఆ పేపర్ తయారు చేయాలంటే ఆ అవేర్నెస్ తెలియకుండా వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యే లాభం. ఇది కూడా నాకు తెలిసి కాలేజీ వాళ్ళు అంటే ఒక పౌరుడు ప్రజాస్వామ్యబద్ధ బేసిక్ పాయింట్స్ సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తి తయారవ్వాలి విద్యాసంస్థల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో. అప్పుడు అలా ఉండేది. ఖచ్చితంగా ఒక బయటకు వచ్చామంటే అతను ఇంకా దాని గురించి చెప్పాలంటే అతని ఆస్తి కాదు, సామాజిక ఆస్తి. ఈ పెన్ను నేను కొన్నానండి, ఈ పెన్ను నేను వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే నేను నాకు కొన్నాను కాబట్టి. మేము ఈ సమాజం ఒక పిల్లవాడిని కొనిందంటే వాడి మీద పెట్టుబడి పెడుతున్నాం. కాలేజెస్లో కానీ, ప్రైవేట్లో కానీ, అది స్కూల్స్ కాడి నుంచి. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్లో చేరాడు, గవర్నమెంట్ స్కూల్లో చేరినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో ప్రజల పన్నులు బట్టే కదా గవర్నమెంట్ స్కూల్ వచ్చేది. ఈవెన్ ప్రైవేట్ స్కూల్ అయినా తీసుకోండి, ఈవెన్ ప్రైవేట్ స్కూల్ అయినా
కొన్ని రాయితీలు ఇస్తుంది వాళ్ళకి. ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ రాయితీలు ఇస్తుంది. ఎలా రాయితీలు ఇస్తుంది? మనం సమాజం నుంచి వసూలు చేసే పన్నులే. కాబట్టి అతను ఎవరు ఆస్తి? సమాజపు ఆస్తి, సమాజానికి ఉపయోగపడాలి. ఆ కాన్సెప్టు ఈ విద్యా సంస్థలకి లేదు. ఉన్నా వాళ్ళు దాన్ని కేర్లెస్ చేస్తున్నారేమో నాకు తెలీదు. ఒక బాధ్యత గల పౌరుడుగా పెంచడం అనేది విద్యా సంస్థల యొక్క లక్ష్యం. అది తగ్గింది కాబట్టి ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మెయిన్ విద్యా సంస్థల యాజమాన్యం కొంత లాభాపేక్ష కాకుండా, లాభాపేక్ష లేకుండా ఏది నడవదు. వాళ్ళు కూడా లాభం లేకపోతే నష్టాలతో ఎన్ని సంవత్సరాలు నడుపుతారు? వాళ్ళు కూడా నడపరు. కానీ ఇలాంటి బాధ్యత వహించే విధంగా ఉండాలి. కానీ ఏదో ఒక్కరోజు ఒక యానివర్సరీకి ఇలాంటివి తీసుకురావటం, అదే గొప్ప అనుకోవటం, అది ఒక తప్పుడు ఆలోచనగా చెప్పవచ్చు. నేను ఒక లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సో నేను రీసెంట్గా అంటే నిన్న ఒక స్టోరీ చూశాను. ఒక నేషనల్ ఛానల్లో ఒక స్టోరీ వచ్చింది. ఒక స్కూల్లో ఒక స్టూడెంట్స్ అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు స్కూల్లోనే. మీరు చూసుంటారేమో అది. ఒక స్కూల్లోనే గ్రీన్ మ్యాట్ అంతా రెడీ చేసుకొని స్కూల్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ స్కూల్ ఒక న్యూస్ అనమాట. ఆ స్కూల్లో జరిగే న్యూస్ని వాళ్ళు రిపోర్టర్ లాగా, వాళ్ళు యాంకర్ లాగా, వాళ్ళు ప్రజెంటర్స్ లాగా వాళ్ళు కంటెంట్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. నేను చూడగా చాలా నిజంగా షాక్ అయ్యాను. మీకు కూడా లింక్ పంపిస్తాను, ఒకసారి చూడండి. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి అంటే ఆ 6th 7th క్లాస్ నుంచి వాళ్ళకి ఒక ట్రైనింగ్, అంటే ఒక రిపోర్టర్ అంటే ఎలా ఉంటాడు, ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా మంచి వేని తీసుకొస్తున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ప్రతి స్కూల్స్లో కూడా 95% కూడా ఒక మంచి కమ్యూనికేషన్ నేర్పిస్తారు స్కూల్ దశలో, 10th వరకు కూడా. నా ఉద్దేశం ఏంటంటే 10th తర్వాత ఎప్పుడైతే ఈ ఇంటర్మీడియట్కి వస్తారో ఇక్కడి నుంచి ఆ స్టూడెంట్స్ లైఫ్ చేంజ్ అయిపోతుంది అంటున్నా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే స్కూల్ వరకు అదే నేను చెప్పాను మీకు, ఒక టీనేజ్ ఎఫెక్ట్ అని. ఇదంతా టీనేజ్ ఎఫెక్ట్. స్కూల్ వరకు చాలా మంచి, మీరు చెప్పారు కదా, ఇప్పుడు చాలా మంచి ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే రన్ అవుతున్నాయో, ప్రజెంట్ ఏ విషయాల మీద అయితే పాజిటివ్ విషయాలు ఉన్నాయో, మొన్న ఈ మధ్య ఎవరో పిల్లవాడు ఆ బాహుబలి యాక్షన్ ఏదో ఒకటి చేసి యూట్యూబ్లో పెట్టాడు. అంటే ఈ యూట్యూబ్ అనేది వాళ్ళ టాలెంట్ని పాజిటివ్లో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మంచి వేదిక. ఆ విధంగా ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చదివే కాదు, అసలు చదువు అంటే అప్పుడు అంటుండేవాళ్ళు చదువు సంస్కారం. ఇప్పుడు చదువు విజ్ఞానం, సంస్కారం విజ్ఞానం కూడా. ప్రజెంట్ ట్రెండ్స్ని పట్టుకోవడం కూడా చదివే. ఇప్పుడు నువ్వేదో గొప్పగా చదివి ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోకపోయినా, మీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనేది. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఒక దాంట్లో జోక్ కూడా ఉంది. బాగా చదువుకున్నాడు మామూలుగా టీచర్ అయ్యాడు, చదువుకున్నాడు స్కూల్ పెట్టి బాగా సంపాదించాడని. సో కాబట్టి చదువు అనేది టాలెంట్ మీద ఆధారపడి ఉండాలి. అంటే విజ్ఞానం ప్రజెంట్ సిచ్యువేషన్ని ఆకర్షించడం, దాంట్లో ఎలాంటి ప్లస్లు ఉన్నాయి ఆ ప్లస్ని తీసుకొని ఒక మంచి యాంకర్ అవ్వచ్చు కదా. మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయ్యి యాంకర్ అవుతారు. ఇప్పుడు యాంకర్ అంతా బిజీగా ఉన్నారు. ఒక రిపోర్టర్ అవ్వచ్చు, మాట్లాడే స్పీచ్ని బట్టి. ఈ మాటే మంత్రం అండి, మాట్లాడచ్చు, రాయొచ్చు. రాయమనండి హ్యాపీగా. ఇప్పుడు వాళ్ళు ఒక వ్యాసం రాయొచ్చు, ఒక కథ రాయొచ్చు, ఇప్పుడు కథగా స్క్రీన్ ప్లే వాళ్ళే చేసేస్తున్నారు. అలాంటి టాలెంట్ని మనమేమి డిస్కరేజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇదే చదవటం లేదేంద్రా, ఈ పనులు చేస్తున్నావు అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. ఒక డైరెక్షన్ చేశాడు అనుకోండి. ఇప్పుడు మన సినీ డైరెక్షన్లు అంతా ఎవరు చాలా చిన్నపిల్లలు, యంగ్స్టర్స్, అందరూ యంగ్స్టర్స్. వాళ్ళే స్టోరీ రాసేసుకుంటారు, వాళ్ళే డైరెక్ట్ చేసేస్తారు, సూపర్ హిట్ అయిపోతుంది. వాళ్ళ దాంట్లో టాలెంట్ మనం చేయడం చెప్పడానికి లేదుగా. అవును, పాన్ ఇండియా డైరెక్టర్ యంగ్స్టర్స్ అదే బిలో 30 ఉన్నారు. అప్పుడు చేయడం చెప్పడానికి లేదుగా వాళ్ళు. అలాంటి టాలెంట్ని కూడా మనం గుర్తించాలి. ఇది మంచి పద్ధతి. ఇలాంటి ఇప్పుడు నూతన వరవడిని తీసుకొని ఆ నూతన వరంలో ట్రెండ్స్ని ఫాలో అయ్యి మంచి ట్రెండ్స్ని
చెడు ట్రెండ్స్ని ఫాలో అయితే అది మళ్ళీ వాడు నాశనానికి దారితీస్తుంది. వీడు మా చదివే కాదు, చదువుతో పాటు ఇలాంటి టాలెంట్ని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాలేజీని గమనించాలి కానీ పాటించకూడదు. అది సో థ్యాంక్ యూ సార్, స్టూడియోకి వచ్చినందుకు చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చారు. సో ఇది వాళ్ళ వీడియో. సో ఈ ఇంటర్వ్యూకి ఉద్దేశం కేవలం స్టూడెంట్స్ అంటే ఎక్కువ ఫోకస్ వాళ్ళ టాలెంట్ని వారు గుర్తించుకొని వాళ్ళు ఎదగడానికి మాత్రమే ఉండాలి తప్ప ఇలాంటి వ్యసనాలకు ఇవ్వచ్చు లేదా ఫ్యాకల్టీ పేరుతో వాళ్ళు చేసే ఈవెంట్స్కి మన చేత డబ్బులు ఖర్చు పెట్టించడం ఇవన్నీ కూడా యువత కూడా ఆలోచించాలి, స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి. వాళ్ళ యొక్క సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళ కాలేజెస్ని బిల్డ్ చేసుకోవడానికి ఒక వ్యాపారంలాగా ఒక వ్యసనంలాగా మారిపోయింది తప్ప ఇది కరెక్ట్ పందా అయితే కాదు, కరెక్ట్ దారి అయితే కాదు. సో మీరు కూడా ఆలోచించాలి. కొన్ని లక్షలు తీసుకొచ్చి సెలబ్రిటీస్కి ఇచ్చే బదులు దాంతో ఇంకొంచెం ఆ ఫ్యాకల్టీలో ఇంకా అప్గ్రేడ్ చేసుకొని మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బిల్డ్ చేయడం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. అదే అక్కడ చేయాల్సి ఇందాక మనం డిస్కషన్ చేస్తున్నట్టు జేఎల్స్కి కానీ లేదా లెక్చరర్స్ కానీ వాళ్ళ శాలరీస్ ఇంక్రీజ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎందుకు ఆలోచించలేదు ఫ్యాకల్టీ. సో ఖచ్చితంగా ఫ్యాకల్టీ గుర్తించాలి, యూనివర్సిటీలు చేంజ్ అవ్వాలి. సో పిల్లలపై ప్రభావం ఓన్లీ ఎడ్యుకేషన్ ప్రభావం మాత్రం ఉండాలి తప్ప బటన్ వాళ్ళకి అవ్వకూడదు అనేది ఇంటర్వ్యూ సారాంశం. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. మీ సమాధానం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్.